హాయ్ అండి. ఇవాళ చింతపండు పచ్చడి చూపిస్తాను రండి. చాలా బాగుంటుంది. ఇగో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను. ఒక 7-8 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ధనియాలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రండి చూపిస్తాను. నానబెట్టి కడిగేసి రేచలు తీసి అప్పుడు నిమ్మకాయ చింతపండు నానబెట్టాను. అన్నీ ఏరి కడిగాక ఇప్పుడు ముందైతే కొంచెం ఆ నీళ్ళతోనే ఉడకబెడతాను. ఇక ఎంత నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళతో దగ్గరగా కొంచెం ఉడకనేయాలి. ఎగ్దం ఎగిరిపోవద్దు. చూపిస్తాను ఎలా ఉడకాలో. చాలా బాగుంటుంది. వేడి అన్నాల్లో ఇంత నెయ్యి వేసుకుని పచ్చడి తింటే భలే ఉంటుంది. చూపిస్తాను రండి. ఇక ఇలా దగ్గరగా ఉడుకుతుంది. ఇలాగా బాగా మరగాలి. బాగా మరిగాక దగ్గరగా వచ్చాక అప్పుడు చూపిస్తాను. చల్లారి ఉడికిపోయింది. పక్కగా పెట్టాను. ఇప్పుడు ప్యాన్ పెట్టాను. ఇందులో కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, లాస్ట్లో నువ్వులు వేసి కూడా వేచాలి. నువ్వులు లేనిదే బాగుండదు. ఎండుమిరపకాయలు 7-8, మీకు కొంచెం కారం కావస్తే వేసుకోండి. ఇందులో కొంచెం బెల్లం కావాల్సిన వేసుకోవచ్చు, కానీ నిలవ పచ్చడి కదా, అప్పటికప్పుడు తింటే కొంచెం బెల్లం వేసుకోండి. ఇది ఇలాగ నీరు ఉండదు, శుభ్రంగా ఎగురుతుంది. పచ్చడి బాగుంటుంది, చాలా రోజులు ఉంటుంది. ఇక ఇది బాగా వేచుదాం. వేగాయి లాస్ట్లో కొంచెం నువ్వులు వేద్దాం. నేను ఒక నిమ్మకాయ సైజు అంత పచ్చడికి వేసాను. మీకు కొంచెం ఎక్కువ చింతపండు వేస్తే కొంచెం ఎక్కువ వేయండి. ధనియాలు, జీలకర్ర నేను ఇది బాగా వేగాలి. అన్నీ వేగిపోయి చిట్పట్లాడుతున్నది. చల్లారి పెడదాం. ఇందులో వేసాను. ఇప్పుడు ఉప్పు, పసుపు వేసేద్దాం. సరిపడా ఉప్పు, పసుపు వేసి ఒక తిప్పుదాం. చింతపండు కూడా చల్లారిపోయి ఉన్నది కదా. టేస్టీ చింతపండు పచ్చడి చాలా బాగుంటుంది. ఉప్పు, పసుపు వేసాను. ఇప్పుడు బరంగా తిప్పాలి. మన రోట్లో రుబ్బినట్టుగా తిప్పాలి. ఇగో తిప్పేసాను ఇలాగా. ఇప్పుడు ఇందులో చింతపండు ఉడికి చల్లారిపోయింది కదా. ఇగో చూడండి, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఇది వేసి తిప్పేద్దాం. నీళ్ళు అవి ఏమో వేయక్కర్లేదు. వేసి తిప్పేసి పోపు వేయడమే. చాలా బాగుంటుంది పచ్చడి, టేస్టీగా ఉంటుంది. తిప్పేసాక చూపిస్తాను మీకు. పచ్చడి మిక్సీ పట్టాక ఎండాకాలం వేడి అన్నంలో ఇంత పచ్చడి చేసి ఉంచుకున్నారనుకోండి, ఎప్పుడు కాస్తే అప్పుడు చేసుకోవచ్చు. ఇక పచ్చడి అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో పోపు వేచుదాం. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, పోపు రండి. పోపు వేచాక చూపిద్దాం. ఇందులో పోపే అసలు ఏంది. గ్యాస్ వెలిగిద్దాం. మూకుడు పెడదాం. సరిపడా నూనె వేద్దాం. నూనె కాగాక ఇందులో ఫస్ట్ ఆవాలు వేద్దాం. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 మెంతి గింజలు, కొంచెం మినప్పప్పు,
కొంచెం శనగపప్పు, ఇవి వేగాక ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేస్తాను. ఇవి వేగాక కొంచెం ఇంగువ, బాగా వేసిన ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇది బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేద్దాం. ఇంగు మంచి వాసన వస్తుంది. మెంతులు ఎందుకు వేస్తామంటే మంచి వాసన వస్తూ ఉంటుంది పోపులు. ఇక ఇప్పుడు కొంచెం ఇంగువ, టేస్టీ చింతపండు పచ్చడి. పోపు వేగింది. ఇప్పుడు ఈ పచ్చడి అంతా పోపులో వేసి శుభ్రం కలిపేద్దాం. నేనైతే ఒక్క రోజుకే చేసాను ఇద్దరికి. ఈ పోపులో శుభ్రం కలిపేద్దాం గ్యాస్ ఆర్పేసి. చూసారు కదా, ఇప్పుడు ఆగిన్లోనే తీసేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు తినాలంటే ఇందులో కొంచెం బెల్లం వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చాలా బాగుంటుంది పచ్చడి. రండి, పచ్చడి చూసారు కదా, గట్టిగా బాగుంటుంది. చూడండి పచ్చడి, టేస్టీ చింతపండు పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఏడు అన్నాను ఇంత పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా.